మొదలు మన ఇల్లు మన చుట్టూ పొక్త చేసుకోవాలి, ఆ తర్వాతనే బయట మాట్లాడాలి. అట్లాగే 10 ఏళ్లలో యూసుఫ్గూడ డివిజన్ ఆనాడు మన ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఏంది? నేను శ్రీనివాసరెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఏది ఏడు ఆ అభివృద్ధి ఏంది అనేది, ఎన్ని కోట్ల పనులు చేసినాం, ఏమేం పనులు చేసినాం, ఏ బస్తీలో ఏం పని చేసినాం, ఎంతమంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందినాయి, ఇవన్నీ కూడా మీకు మొత్తం కొట్టి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అది మీరు ఇంటింటికి పోయేటట్టు చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇట్లా కాదు రాసి మంచిగా పేపర్ మీద రాసి అర్థమయ్యేటట్టు, నువ్వు అట్లా అవి చూపెడితే ఏం అర్థమవుతాయి. దాంతోపాటు మనం ఏమేం చేసినాం అంటే ప్రోగ్రామ్, నీళ్ళు ఎట్లా ఇచ్చినాం, కరెంట్ ఎట్లా బాగా చేసినాం, గరీబోళ్ళకు పట్టాలు ఎన్ని ఇచ్చినాం, పెన్షన్లు ఎట్లా పెంచినాం, షాదీ ముబారక్ ఎంతమందికి వచ్చింది, కళ్యాణ లక్ష్మి ఎంతమందికి వచ్చింది, మనం ఇచ్చిన బతుకమ్మ చీరలు ఎంతమందికి అందినాయి, మనం చేసిన సంక్షేమ పథకాలు ఎంతవరకు పోయినాయి, ఇవన్నీ కూడా మనం చెప్పాలి. దాంతోపాటు ఇంకొక ముచ్చట కూడా మీరు అందరూ యాద పెట్టుకోవాలి. హైదరాబాద్ మహానగరం ఇవాళ ఎంత విస్తరించింది, ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాస్లు, ఎన్ని రకాల కొత్త లింక్ రోడ్లు, ఇవన్నీ మనం వేసుకున్నాం. దానివల్ల ఇలా ఎంత కొత్తగా హైదరాబాద్ మహానగరం అద్భుతంగా తయారైంది 10 ఏళ్లలో, ఇది కూడా యాద్ చేయాలి. ఐటీ పరిశ్రమ ఎట్లా విస్తరించింది, 3 లక్షల మంది ఉండే ఐటీలో మన ప్రభుత్వం వచ్చినాడు, ఇలా 10 లక్షల మంది పిల్లగాళ్ళు పనిచేస్తాను అంటే 7 లక్షల మంది కొత్తగా పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో. ఆ 7 లక్షల మంది వల్ల ఏమవుతుంది, అలా మన పిల్లగాడు కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏమవుతుంది, ఒక్కొక్క ఐటీ ఉద్యోగంతో 3-4 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, పరోక్ష ఉపాధి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఐటీ పరిశ్రమ మీద ఎంతోమంది ఆధారపడి ఉంటారు. హోటల్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు, అక్కడ క్యాబ్ నడుపుకుంటోళ్ళు ఒకరు కాదు, రకరకాలుగా మనకు పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. అంటే ఒక దిక్కు హైదరాబాద్ పెరుగుతుంటేనే అందరికీ ఆడ పనిచేసే లేబర్ కావచ్చు, కూలీలు కావచ్చు, మరి ఇతరత్ర నిర్మాణ రంగం మీద, కన్స్ట్రక్షన్ మీద ఆధారపడ్డలు కావచ్చు, అందరికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఆ రకంగా మనం పనిచేసుకుంటూ పోయినాం. మనం చేసింది ఏంది, అట్లాగే కాంగ్రెస్ ఇచ్చి మాటలు ఇచ్చి మోసం చేసింది ఏంది, ఈ రెండు కింద మనం కరెక్ట్గా యాద్ చేస్తే బ్రహ్మాండంగా పోలింగ్ పెంచవచ్చు. మన ఓటర్ ఎంతమంది ఉన్నారు, మన ఓటర్లు, వాళ్ళకు ఓట్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఇంకొక 2-3 విషయాలు, మీరు ఫీల్డ్కి పోయినప్పుడు, ఇప్పుడు మీకు తెలుసు ఆటో డ్రైవర్లు వాళ్ళు మామూలు కోపం మీద లేరు. ఆటో అన్నలు తమ్ముళ్ళు మీరిగిన జర్ర ఉప్పందిస్తే వాళ్ళు అందుకొని మొత్తం ఆటోలు మీకు ప్రచార కేంద్రాలుగా మారిపోతాయి. వాళ్ళు మామూలు కోపం మీద లేరు. ఎందుకంటే మా కడుపు మీద కొట్టింది ప్రభుత్వం వచ్చినాక, మరి పోనీ ఫ్రీ బస్సు అంటే అదేమైనా అందంగా ఉందా అంటే అందులో లేడీస్ కూడా ఎక్కి సీట్ల కోసం ఆయన తనుకునే పరిస్థితి వచ్చింది. ఇంకో దిక్కు ఇవాళ ఆటో అన్నలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అందుకే తప్పకుండా ప్రతి బూత్లో, ప్రతి మీ కాలనీలో, మీ గల్లీలో ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళ యూనియన్ ఏంది, వాళ్ళ నెంబర్లు కావాలి. అట్లాగే ప్రతి ఊరు, ప్రతి బస్తీలో, ప్రతి బూత్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పెద్ద మనిషి ఉంటాడు, కాలనీకి పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి చెప్తే అక్కడ వాళ్ళు వినేటట్టు ఉంటారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది, వాళ్ళ వివరాలు ఏంది, వాళ్ళ ఇంటి నెంబర్ ఏంది, అసొంటి అని తెలుసుకోవాలి. కుల పెద్దలు ఉంటారు కొంతమంది, ఆ కుల పెద్దలు ఎవరు, అసోసియేషన్, యూత్ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళెవరు, కుల సంఘం ఉంటే కుల సంఘం, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కు కావచ్చు, ఏదేం కావచ్చు, పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది. ఇది ఎందుకంటే మనం ఫోన్ చేసి రిక్వెస్ట్ చేద్దాం. నేను ఫోన్ చేస్తాను, అందరికి ఫోన్ చేసి నేను కూడా బతిమలాడతాను. ఇట్లా మరి ఎలక్షన్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వాళ్ళని పొరపాటున కూడా మళ్ళీ ఒక్కసారి సంధిస్తే నాశనం చేస్తారు హైదరాబాద్ను. హైడ్రా పేరుతో అందరు కొంపలు పుచ్చుకుంటారు. హైడ్రా పేరుతో మళ్ళీ మొత్తం గరీబోళ్ళ బస్తీల మీద పడి మరి ఏది కూడా లేకుండా చేస్తారు, అన్యాయం చేస్తారు. కాబట్టి మీరు మాకు సహకరించాలని అడుగుతా. ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారనుకోండి, మీ కాడ గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కానీ, ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళ వివరాలు. అట్లాగే మరి లోకల్గా ఉండే కార్మికులు, కొన్ని కార్మికులు కూడా అక్కడ మీ కుత్బులాపూర్ ఏరియాలో, మీ నిజాంపేట ఏరియాలో పనిచేసే కొంతమంది కార్మికులు కూడా మన దగ్గర ఉండేటోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ వివరాలు తీసుకోవాలి. అట్లాగే అక్కడ ఏమైనా ఎన్జిఓస్ ఉంటాయి, ఇవన్నీ మీకు ఇస్తాం. నేను చెప్పేది ఇవన్నీ మీకు కాగితం రూపంలో ఇస్తాం, ఒక ఫార్మాట్ కూడా ఇస్తాం. ఇవన్నీ వివరాలు మీరు తీసుకుంటే బ్రహ్మాండంగా మనం మరి అందరినీ కలిసినట్టు అవుతుంది. దాంతోపాటు ఇవాళ రేపు మీకు తెలుసు సోషల్ మీడియా అందరు చూస్తాను, ఆ వాట్సాప్లలో చూస్తాను, రోజు ఆ వీడియోలు రాగానే టక్క వచ్చి చూస్తలేరా అంటే ఎక్కువ చూడకూడదు, ఎక్కువ చూస్తే కూడా అంటే అసలు పని ఎక్కడ అవుతుంది. ఎందుకంటున్నా అంటే నాకు తెలిసి తెలుగు భాషలో గిన్ని తిట్లున్నాయని నాకు ఈ మధ్యలోనే తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అరే ఆ గొట్టం పెడితే వాళ్ళు ఏం తిట్లవి, ఆడోళ్ళు లేదు, మగోళ్ళు లేదు. రేవంత్ రెడ్డి పేరు తీసుకోగానే ఎక్కడున్నాడు, మా ముంగటికి రమ్మని చెప్పి తిడుతుంటే అమ్మతోడు చెప్తున్నా, రేషం ఉన్నాడు ఇంకోటి కూడా ఇప్పటికో బకెట్లో నీళ్ళు దొరుకుని ఆయన దుంకి చచ్చిపోతున్నాయి. అలా రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గులేని బతుకు కాబట్టి బతుకుతుండు, కానీ అది ఏం తిట్లవి.
అంటే మామూలుగా లేవు అవి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వీడియోలు అట్లాగే మనకు ఇతరత్ర ఏవైతే వస్తూ ఉంటాయో పార్టీ నుంచి కూడా వాటిని మన లోకల్ గ్రూప్స్లో పంపించాలి. మీరు మీ గ్రూప్స్ ఉంటాయి, మీ కిట్టి పార్టీలు ఉంటాయి, ఉన్నాయా? కిట్టి పార్టీ గ్రూపులు ఉంటాయి, బస్తీ గ్రూపులు ఉంటాయి, యూత్ గ్రూపులు ఉంటాయి, మీ దగ్గర ఉండే కుల సంఘాల గ్రూపులు ఉంటాయి, వాటికి పంపించాలి. ఇట్లున్నది విషయం అని చెప్పి పంపించాలి. అట్లాగే మీ దగ్గర గుళ్ళు ఉంటాయి, మసీదులు ఉంటాయి, అట్లాగే మీ దగ్గర గురుద్వారాలు ఉంటాయి, అట్లాగే చర్చిలు కూడా ఉంటాయి. వాటి యొక్క పెద్ద మనుషుల పేర్లు వివరాలు కూడా తీసుకోవాలి. ఇమాములు ఉండొచ్చు, మౌజన్లు ఉండొచ్చు. ఇలా అందరి పరిస్థితి ఆగమైపోయింది. ఇమాములకు మౌజన్లకు మనం ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా జీతం ఇచ్చే ఒక మంచి సంస్కారవంతమైన ఆలోచన తయారు చేసినాం. గుళ్ళల్లో ఎట్లయితే పూజారులకు ఇస్తున్నామో